ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో చాలా పకడ్బందీగా భయపడకుండా యాక్షన్ తీసుకుంటున్నందుకు అభినందించాలి. తెలంగాణలో జరుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఏసీబీ సీరియస్ యాక్టివిటీస్ ప్రారంభించింది. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ ఏ ఏ సమస్యలు అయితే ఉంటున్నాయో వాటి మీదన సీరియస్గా దృష్టి సారించడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ప్రస్తుతం కావాల్సినటువంటిది ఏసీబీ ఎనర్జెటిక్గా పనిచేయడం. ఇందులో ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో సరే కేటీఆర్ అరెస్ట్ అది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో ఈ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ అనేటటువంటి ఒక దొంగ ఉన్నాడు కదా. అక్రమ రిజిస్ట్రేషన్లు దాదాపు 700 కోట్లు అన్నారు, ఇప్పుడేమో అది 150 కోట్లు అంటున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి పారిపోయినట్టు అతను పారిపోయిన తర్వాతన బయటికి లేఖ రాసేసి దాన్ని అడ్డు పెట్టుకుని కథ నడుపుతున్నటువంటి వేళ ధర్మసింగ్ 2023 నవంబర్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకి సంబంధించి ప్రశ్నిస్తోంది ఏసీబీ. ఎలాగ వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు, ఇంతకాలం 13 నెలల నుంచి ఎక్కడున్నావు, ఎవరు ఆశ్రయం ఇచ్చారు నీకు, ఎక్కడెక్కడ తిరిగావు, ఇవన్నీ అడుగుతుంటే సమాధానం దాటేస్తున్నాడు. అంటే నాటకాలు ఆడుతున్నాడు. అందుకనినే నిన్న మొన్న ఈనాడు జ్యోతి ఏం రాసుకొచ్చినాయి, ఈ లెటర్ ఆధారంగా విచారిస్తున్నారు. ఇంకా అటువైపుకి వెళ్ళలేదు అసలు మేము ప్రశ్నలు. ప్రస్తుతం ధర్మసింగ్ కస్టడీ మరో 2 రోజులే ఉంది కాబట్టి లేఖలోని అంశాలు సహా మా దృష్టికి వచ్చిన తర్వాత విచారిస్తాం. ప్రస్తుతానికైతే శ్రీకాంత్తో ఎలా పరిచయం అయింది అన్న దాని మీదనే ధర్మసింగ్కి సంబంధించి కొన్ని వివరాలు చెప్పాడు. ఆ వాంగ్మూలాన్ని మేము నమోదు చేసుకున్నాం, మిగతాది ఆ రూట్లోనే విచారిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఈ ట్రాప్లో పడకుండా కాస్త బాధ్యతాయుతంగానే ఉంది. ఆ బాధ్యతాయుతంగా అసలు ఎవడు వాడు అన్నటువంటిది సరిగ్గా ఇస్తే బాగానే ఉంటుంది.